అత్తమ్మలారా కొల్లాపురి పట్టణం లోపల మా తల్లి నీలమ్మ మా తండ్రి యాదిరెడ్డి మా ఆరుగురు అన్నలు ఆరుగురు వదిలేలు నా తోడ ఉన్న సంగన్న అందరం క్షేమంగా ఉన్నాం. ఈ కళ్యాణ పట్టణం అందరూ బాగున్నారా? ఈ కళ్యాణ పట్టణం అందరూ బాగానే ఉన్నాం. అల్లుడా రాజుల కచ్చేరి కాడ రాజేయలేవా ఇవాళ కాలినడకతో చెరు వస్తున్నావు. ఏ పని కలిగింది అల్లుడా? అత్తమ్మ నేను పెళ్లి పెట్టుకున్నా. ఆ పెళ్లికి నీకు చెప్పిపోవడానికి అత్తన్నా. అల్లుడా ఎందుకోరకంటే ఎవరి రికార్డు చేస్తున్నా మాట మాట్లాడుతుంటావు ఎందుకత్తా? మా చిన్న చెల్లె బిడ్డ మా ఇంటికానే ఉంది. ఎన్నడూ మా ఇంటికి మీరు రాలేదు, మీ ఇంటికి మేము రాలేదు, తినలేదు తాగలేదు. ఇప్పుడు పెళ్లి పెట్టుకున్నా అంటే కంటి చేసినట్టు కదా? లేదత్తమ్మా, మీ బిడ్డ ఏమో పెళ్లి వారికి వచ్చింది, నా వెనుక వారికి వచ్చింది. అయితే జాతకం కలపదు కదా అని వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను. అరుగులు కణాలు కలవలేదు. సరే అల్లుడా, అయితే ఎక్కడ పిల్లలు చేసుకుంటున్నావు మరి? ఇదిగో దక్షిణాది కట్టం ముత్యమంతపల్లె దేవగిరి పట్టణంలో కోలవల్ల పిల్ల పద్మాలదేవి, ఆమెను నాకు పెళ్లి చేస్తాను. మరి దక్షిణాది కాండిపోలేదని కొద్దిగా గండు పెండోళ్ళు ఏమన్నా ఒడిసారి ఎక్కువ అడిగిరా? అవును, అత్తల కట్ట 60 లక్షలు అన్నారు. నాకు అత్తల కట్ట 60 లక్షలు అంటే ఇక పోయి నా మోహన్ ఇంకొకరు కాదు, నాకు ఎందరు అత్తలు ఉంటే అన్ని 60 లక్షలు అటు పంపాలి. 60 లక్షలు పంపుడే అయితే నా మోహన్తో పెట్టుకున్నా 60 లక్షలు పంపుడు అంటే సార్ అల్లుడా. అయితే నాక పెట్టుకున్నాం. అవునే రాక అల్లుడు వచ్చిండు. మన ఇంటికి వచ్చిందంటే అన్నం తినపోతే మన ఆడబిడ్డ నీళ్ళ ఏమంటది? నా కొడుకు వాళ్ళ ఇంటికి పోతే ఇంత బుక్కడ బుంత భువనంలో పెట్టారా గంత లేకుంటున్నారా అని ఎంత ఎంతో పేర్నాలు పెడుతుంది. అల్లుడా మల్లయ్య లగ్గం పెట్టుకుంటామని ఎంత కట్టుకుంటారంత బోధించదు రాలుడా. సరే అత్తమ్మలారా నవ్వుతింటాను చెప్పి శ్రీమంతి వరకుల్లా శ్రీతాపలేసిందో ముత్యాల పోలిపీటలేసింది. మల్లయ్య పోయి శ్రీతాప లోపల ముత్యాల పోలిపీటలో కూర్చుంటూ ఉన్నాడు. గంట లేకపోయింది ఇటుండి అడుగుడు అత్త నాకు పొడిచే ఉంది చేస్తాను. ఏంటిది అత్త? ఎక్కడిది అది? అన్న బియ్యం బీబీట అండినవా? సాయిరామా సాయిరామా తెచ్చి ఉంటున్నా. చిట్టి పొట్ట, చిట్టి ముత్యాల, బాస్మతి బియ్యమా? ఇంకేంటి? రేవంత్ రెడ్డి ఇచ్చిన రేషన్ బియ్యం వేలు పెడితే వెళ్తాయి అవే అండినవా? మంచి పని చేసిన. కూర ఏమండినవా అత్త? లడుకు పుడుకు అంటాను. ఏంది పప్పులు సారు పోసి లోపుతాను. ఏంది అత్త? కాదాలుడా మీ మామూలుగా పొద్దుదాకా దున్నపోతారు. వాళ్ళు వచ్చినాక అంకాయ అంటారు, బెండకాయ అంటారు, బెండకాయ అంటారు, సోరకాయ అంటారు, సోరకాయ అంటారు, చిక్కుడుకాయ అంటారు, చిక్కుడుకాయ అంటారు, పప్పు అంటారు. వాళ్ళ కూకో తీరు కూరగాయ అంటే ఎక్కడికి పోవాలని ఇళ్ళ పప్పు వేసినావు, కరివేపాకు వేసినావు, కొద్దిరాకు వేసినావు, అంకాయ వేసినావు, బెండకాయ వేసినావు, సోరకాయ వేసినావు, ఆలుగడ్డ వేసినావు, మునక్కాయలు వేసి సర్వం వేసి సాంబార్ వేసినావు. లేని కూరగాయ అనేది సాంబార్ పోసుకోవాలి. సరే అత్తమ్మ. అయితే వాళ్ళు తిని కదా తినాలి. అందరు మర్చిపోతారా? ఏం పని చేస్తారు మరి? పత్తులు లూటు వేని పందిరి అంత తింటారు. పందికొక్కులో అంటారు. అది నేను ఎట్లా తినాలి? మీరు గిట్ల ముచ్చట పెడితే ఎల్లిపాయ కారం గిట్లు ఉన్నదా? ఎల్లిపాయ కారం పెడుతున్నా. నీదేమంటే అయ్యల్లా చట్నీ చేసినావా? నేను గీతో చట్నీ పెట్టిన వేసుకుంటాడు. నేను నా పిత్తుల తొక్క తొక్కు పాడుగా నా ఎట్లా దొరకవచ్చినావు? ఎట్లా గంజలకు వచ్చినాయి తాలు పెట్టాను. అట్లా కాదు, వీడు అందరు తిన్నారు నా పిత్తుల తొక్క అంటే. వీళ్ళెందుకు తిన్నారే? తినలేదా మీరు? తినలే. తిన్నారు? తినలే. తిన్నట్టు అయితే తిననట్టు అయితే తిన్నట్టు వాళ్ళు ఎట్లా తిన్నారు అడుగు. మరి తినలేదా?
అయ్యో ఓ సప్లేరు అందరు ముక్కు మూసుకొని అవుతారు నా పిత్రతో గద్దింటారే గద్దింటారా అంటే నా పిత్ర దొక్క అంటే వెనకట ఇప్పుడు అంటే పత్రం పెడతారు వెనకట ఉత్తర రాగానే పల్లీలు అంటే ఎదురు ఇక పల్లికాయ తెంపుకొని వచ్చి ఎండ పోసినాక మంచి మంచి పల్లీలేమో విత్తనాలకు వాడుకుందరు వాళ్ళ చిన్న చిన్న నాపలు ఉంటాయి చూడు నువ్వు ఆ నాపలు ఉత్తవారం తేవస్తుంది అని వాటిని మంచిగా వేయించి ఎల్లిపాయ జీలకర్ర ఆవాలు మెంతులు వేసి అన్ని తీర తయారు చేసి దానికి పల్లి చెట్టును తయారు చేద్దరు ఇప్పుడు ఇడ్లీ మీద పూరి మీద బోండ మీద దోశ మీద ఆ పల్లి చెట్టుని అద్దుకొని తింటలేరా అదే నా పిత్తుల చెట్టు అత్తమ్మా నేను అన్నం తినాలంటే నా దగ్గర ఎడు చూద్దాం అన్న మా ఇంటికాడ ఎండి బంగారం చూసుకుంటే తిన్నా మీ ఇంటికాడ అడ్డుచుండలే కనిపిస్తున్నాయి ఇక్కడ ఏమన్నా ఎండి బంగారం పెడుతున్నావు తింటా లేకపోతే సప్పుడు వింటుంటా అవునే మా ఇంట్లో మక్కలే ఉండే ఇటు అట్లే ఉండే ఇటు జొన్నలే ఉండే ఎండి బంగారం అంటే ఎండి బంగారం ఉంటేనే తింటా అంటాడు అన్నం మీద కూర్చున్నా లేపక్కుదా అవునే నీ తీసి పెట్టే కమ్మలే నీ కమ్మ తీసి పెట్టున్నా దాన్ని అట్లేసు తీసి పెట్టాలి అల్లుడా మల్లయ్య సరే పర్వాలేదు తీసి పెడతాను అత్తమ్మ ఆ దర్వాజా కాడికి పోయి చెంపెడు కొత్త నీళ్ళు బట్టి శనార్తి మల్లప్ప తిరగమని మీరు దండం పెడితే నేను తింటా లేకపోతే సప్పుడు వింటుంటా ఈయన పూజలు ఎంత మంచుకున్నాయి గలవకాడికి పోయి శనార్తి మల్లప్ప తీరుగా తింటాడట ఇక మన ముండ కొడుకులు ఉన్నారు కుక్కలు వస్తారు బుచ్చలు లట్టుకొని పోతారు ఈయన పూజలు గంట మంచుకుంటారు సరే పర్వాలేదు అల్లుడా పట్టుకపోయి పోతాను మేలత్తలు అటు వెళ్ళిపోయే వరకల్లా భగవంతుడు మల్లయ్య అత్తలు తాను చేసి అంటిండు తాను చేయక అంటిండు అన్న వెక్క తినాలన్నాడా అత్తలేసిన అన్నాన్ని గోళ్ళల్లో ఎవిరించిండు మల్లయ్య అత్తలు పెట్టిన ఎండి బంగారం తీసిండు ముళ్ళ కట్టుకొని మల్లయ్య మరి లింగాల తిరగడం ముళ్ళ కట్టుకొని ఇంటినక దర్వాజ కొంటే వెళ్ళిపోతాడు రారాజు మల్లయ్య అత్తలాన నా లగ్గం అత్తనే మీ ఎండి మీకిత్త మీరు మీ బిడ్డను చేసుకుంటలేనని నా లగ్గం అత్తలో రారా నేను కొండపోతాన్నా అత్తనేమో ఇత్త లేకపోతే ఇది నాకే అత్తమ్మ దాని ముఖం పాడవాడ దీని ముఖం మీద పోలిస్తాడు అడి అడి అమ్మాయి తాగుతుంది అది కోపం మీద వచ్చేది కుక్కడు వాళ్ళ కొరికి రాదా అవే కొరుకుతున్నాయి అవి అది చెప్పి రారాజు మళ్ళీ ఇంటికి దర్వాజకుంటూ వెళ్ళిపోతున్నాడు రారాజు మల్లయ్య వెళ్ళిపోతుంటే అవి అత్తల కాదని మామల ఓడించిన మామల కాదని అత్తల ఓడించిన మా అమ్మమ్మ రుద్రగన్న దగ్గర పోతాను అమ్మమ్మ దగ్గర అట్ట నేనల్లో నేనల్లో దేవుడు పోతానట నేనల్లో కడకు కమ్మల గురించి అమ్మమ్మ రుద్రగన్నే అమ్మమ్మో అమ్మమ్మ అమ్మమ్మ కళ్ళు కూడా కనబడతలేవు అమ్మమ్మోయ్ నీ బిడ్డ కొడుకు నచ్చిన దుడ్డలు కత్తరిస్తావా దుడ్డలు కత్తరిస్తాను నీలమ్మ కొడుకును ఎవరైతే బాగా ఒక పుర్రెడా నీళ్ళు తీసుకురా ఒక్క పుర్రెని నీళ్ళ నీకు నీళ్ళు ఎందుకు ఇంటెనక పెంట మీద దొడ్డి కూర్చున్నా ఇంటెనక పెంట మీద దొడ్డి కూర్చున్నావా అంటే పోంగ నీళ్లు కొండవలేదు అమ్మ పోంగ నీళ్ళు కొంచోడా పోంగ బుర్ర పట్టుకొని పోయి ముంగడ పెట్టుకొని కూర్చున్నా ఇంటెనక పెంట మీద కూర్చుంటే పోంగ బుర్ర పట్టుకొని కూర్చున్నా ఇక ముంగడ పెట్టుకొని కూర్చున్నాక ఇలా సీనన్న కొడుకు కోడిపుంజును కోడిపెట్టి నిడిచిపెట్టి అది కొట్లాడుకుంటా కొక్కొక్కొక్కొక్కొక్కొ అని కొట్లాడుకుంటా వచ్చిన బుర్రకు నాకిన బాధ్యత నీ కోళ్ళు పాడివాడ సోడికి ఇట్లా వేసిన కలిపి
రెండు గంటల సాయంత్రం రేపరేపరు ఎక్కడ కొడితే కోకుందాక పడ్డది బాగా సేపు ఇరి అంటుంది ఆకలి అవుతుంది ముసలి అయినాక గంటే ఉంటుంది ఒక రూమ్ లో మారితే బెడ్రూమ్ అదే అవుతుంది